ప్రపంచ పటంలో పక్కపక్కనే ఉండే రెండు దేశాలు ఒకేసారి స్వాతంత్రం పొందిన దేశాలు. కానీ ఇవాళ ఆ రెండు దేశాల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒక దేశం ప్రపంచానికి గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలను నడిపే ఐటీ మేధావులను, సైంటిస్టులను దిగుమతి చేస్తుంది. అదే మన భారతదేశం. మరి పొరుగున ఉన్న పాకిస్తాన్ ఏం చేస్తోంది? ప్రపంచానికి ఉగ్రవాదాన్ని సరఫరా చేయటం అలవాటుగా మార్చుకున్న ఆ దేశం ఇప్పుడు సరికొత్త బిచ్చగాలను కూడా ఎగుమతి చేస్తోంది. అంతర్జాతీయంగా తన పరువును తానే బజారును ఈడ్చుకుంటోంది. సౌదీలో భిక్షాటన చేస్తున్న 5,500 మందిని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లను వెనక్కి తీసుకెళ్లాలని సౌదీ డిమాండ్ చేస్తోంది. మేం చేయలేమంటూ పాక్ మంత్రులే చేతులెత్తేస్తున్నారు. అసలు పాకిస్తాన్ సమస్య ఏంటి? ఎందుకు గల్ఫ్ దేశాల్లో పాక్ పౌరులు భిక్షాటన చేస్తున్నారు? గల్ఫ్ దేశాలు పాక్ను ఎందుకు చీదరించుకుంటున్నాయి? వాచ్ దిస్ స్టోరీ. పాక్కు గల్ఫ్ దేశాలు ఎలాంటి వార్నింగ్ ఇచ్చాయి? 5,500 మంది పాకిస్తాన్ భిక్షగాళ్ల కథేంటి? ప్రపంచానికి పాక్ బెగ్గర్స్ను ఎగుమతి చేస్తోందా? పొరుగుదేశం పాకిస్తాన్ను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుంది. అప్పుల కోసం పాకిస్తాన్ తట్టని తలుపు లేదు. గల్ఫ్ దేశాలను సోదర ముస్లిం దేశాలుగా పాకిస్తాన్ చెప్పుకుంటోంది. సౌదీ అరేబియా, ఖతార్, యుఏఏ పెద్ద ఎత్తున రుణాలను ఇచ్చి ఇస్లామాబాద్ను ఆదుకునేవి. ఇటీవలి కాలంలో పాకిస్తాన్కు రుణాలను ఇచ్చేందుకు యుఏఈ తిరస్కరించింది. సోదర దేశంగా యుఏఈకి ఎయిర్ ఫోర్సుకు శిక్షణ ఇచ్చిన దేశంగా ఉన్న పాకిస్తాన్తో సంబంధాలను అబుదాబి కట్ చేసుకుంది. ఇది పాకిస్తాన్ పరువును గంగలో కలిపే పరిమాణం. ఇప్పుడు మరో విషయంలో కూడా ఆ దేశం తన పరువును తానే బజారుకు ఈడ్చుకుంటుంది. అదేమిటో తెలుసుకోవాలంటే ముందు పాకిస్తాన్ ఎగుమతుల గురించి తెలుసుకోవాలి. ప్రపంచానికి రెండింటినీ పాకిస్తాన్ భారీగా ఎగుమతి చేస్తోంది. అందులో మొదటిది ఉగ్రవాదం, రెండోది చీప్ లేబర్స్. ఏటా లక్షలాది మంది పాకిస్తానీయులు దేశాన్ని వీడుతున్నారు. వారి ప్రధాన గమ్యస్థానం అరబు ప్రపంచం. ప్రధానంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ ఆదేశాలకు పాకిస్తానులు వెళ్తున్నారు. జీసీసీలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఒమెన్ దేశాలున్నాయి. ఈ 6 దేశాలు గతంలో పాకిస్తానీ వలసదారులను పెద్ద ఎత్తున స్వాగతించాయి. వారిలో చాలా మందిని కార్మికులుగా పనిచేసేందుకు అనుమతించేవి. అగ్గువకే గల్ఫ్ దేశాలకు కార్మికులు దొరుకుతారు. ఈ కార్మికుల నిధులు పాకిస్తాన్కు వరద పారుతుంది. పాక్ కార్మికులు సంపాదించిన డబ్బును స్వదేశంలోని కుటుంబాలకు చేరవేస్తారు. ఈ నిధులు డాలర్ల రూపంలో వస్తాయి. అలా వచ్చే నిధులు ఎంతో తెలుసా? 2,000 కోట్ల డాలర్లు పాకిస్తాన్ ఖజానాకు వచ్చి చేరుతాయి. ఈ నిధుల్లో ఎక్కువగా సౌదీ అరేబియా, యుఏఈ దేశాల నుంచి వచ్చాయి. అసలే ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ విలవిలలాడుతోంది. ఈ నిధులే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఆయువుగా మారాయి. వీటితోనే పాకిస్తాన్ దిగుమతులకు కొంత ఊరట లభిస్తోంది. ఆ నిధులతోనే దేశాన్ని ఏదో ఒక రకంగా ఇస్లామాబాద్ నెట్టుకొస్తోంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్కు ఆయువుగా మారిన డాలర్ల ప్రవాహానికి బ్రేక్ పడనుంది. పాకిస్తాన్ నుంచి వచ్చే కార్మికులకు గల్ఫ్ దేశాలు తలుపులు మూసేస్తున్నాయి. ఎందుకు అంటే దానికి 2 కారణాలున్నాయి. పాకిస్తానీ కార్మికుల్లో నైపుణ్యం కొరత నెలకొంది. ఇప్పుడు గల్ఫ్ దేశాలు అడ్వాన్స్డ్ అవుతున్నాయి. ఆఖరికి నిర్మాణ రంగంలోనూ అత్యాధునిక టూల్స్ను వినియోగిస్తున్నాయి. కానీ చాలా మంది పాకిస్తాన్ కార్మికులు వాటిని వినియోగించడం తెలియదు. చాలా వరకు పాకిస్తాన్లోని మారుమూల ప్రాంతాలకు చెందిన కార్మికులే ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలస వస్తున్నారు. వారిలో చాలా మంది స్కూల్ స్థాయిలోనే చదువు మానేసిన వారు ఉన్నారు. వారంతా నిరక్షరాస్యులు, నైపుణ్యం లేనివారే. అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోతున్నారు. దీంతో గల్ఫ్ కంట్రీస్ ప్రత్యామ్నాయంగా నైపుణ్యమున్న కార్మికుల కోసం బంగ్లాదేశ్, భారత్ లాంటి ఇతర దేశాల వైపు చూస్తున్నాయి. అయితే రెండో కారణం మాత్రం గల్ఫ్ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. పాకిస్తానీ వలసదారుల తీరే అందుకు కారణం. పాకిస్తానీల కారణంగా గల్ఫ్ దేశాలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నాయి. తమ దేశానికి భిక్షగాళ్లను, రోగులను పంపకండని ఇస్లామాబాద్కు సౌదీ అరేబియా, యుఏఈ దేశాలు ఇప్పటికే చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాయి. ఏటా సౌదీ అరేబియాకు 5.30 లక్షల మంది, యుఏఈకి 2 లక్షల మంది పాకిస్తానీలు కార్మిక, విజిటింగ్ వీసా మీద వెళ్తున్నారు. ఆయా దేశాలకు చేరుకున్న తర్వాత వారంతా భిక్షమెత్తుకుంటున్నారు. అయితే సౌదీ అరేబియాలో భిక్షమెత్తుకోవటం నేరం. అందుకే భిక్షగాళ్లను ఆ దేశం అరెస్ట్ చేస్తోంది. అందులో 5,500 మంది పాకిస్తానీలే ఉన్నట్లు రియాద్ వెల్లడించింది. అంతర్జాతీయంగా ఇప్పటికే పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుంటున్న దేశంగా పేరుంది. ఆ దేశం ఇప్పుడు చైనా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF గల్ఫ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున రుణాలను తీసుకుంది. ఇలాంటి తరుణంలో ఆ దేశ పౌరులు భిక్షగాళ్లుగా మారటం పాకు పరువు బజారున పడుతోంది. తాజాగా 5,500 మందిని సౌదీ అరేబియా అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ హోంశాఖ సహాయ మంత్రి తలాల్ చౌదరి తాజాగా
ఆ దేశ పార్లమెంట్లో వెల్లడించారు. పాకిస్తాన్ బెగ్గర్స్ పై యుఏఈ కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు సదరు మంత్రి స్వయంగా వెల్లడించారు. నిజానికి కువైట్ కూడా పాకిస్తాన్ బిచ్చగాళ్లపై ఆందోళన చెందుతోంది. పాకిస్తానీలు కేవలం భిక్షగాళ్లుగా మారడమే కాదు, గల్ఫ్ దేశాల అంతర్గత చట్టాలను సైతం యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. విజిటింగ్ వీసాల మీద వచ్చి ఆ గడువు ముగిసినా అక్కడే ఉండిపోతూ అక్రమ వలసదారులుగా మారుతున్నారు. దీనికి తోడు పలు నేరపూరిత కార్యకలాపాల్లోనూ వీరి హస్తం ఉంటోందని గల్ఫ్ ప్రభుత్వాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ పరిణామాలపై యుఏఈ, సౌదీ అరేబియా దేశాలు ఇస్లామాబాద్పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. తమ దేశాల్లో అరెస్టైన వేలాది మంది యాచకులను, చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆర్థికంగా దివాలా తీసిన పాకిస్తాన్ అంతమందిని తిరిగి స్వదేశానికి రప్పించడానికి వెనుకాడుతోంది. దీనిపైనే పార్లమెంట్లో మంత్రి తలాల్ చౌదరి మాట్లాడుతూ, డిపోర్ట్ చేసిన వారిని వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశం మాకు లేదు, కానీ స్నేహపూర్వకమైన దేశమైన సౌదీ 5,500 మందిని పట్టుకొని వీరు మీవారంటే మేమేం చేయాలి అంటూ తమ నిస్సహాయతను వ్యక్తం చేశాడు. గల్ఫ్ భాగస్వామ్య దేశాల నుంచి వస్తున్న ఈ తీవ్ర నిఘా హెచ్చరికల నేపథ్యంలో ఇస్లామాబాద్ ప్రభుత్వం తన పౌరులకు ఇచ్చే అంతర్జాతీయ పౌరసత్వ నెట్వర్క్ను విస్తరించే పనిలో పడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 23 దేశాలతో పౌరసత్వ ఒప్పందాలున్న పాకిస్తాన్ ఇప్పుడు మరో 5 దేశాలతో ఇలాంటి ఏర్పాట్లకు తెరవెనుక కసరత్తులు చేస్తోంది. తమ దేశంలో పెరుగుతున్న ఆర్థిక నిరాశ్రయులను వేరే దేశాలకు పంపించే వ్యూహంలో భాగమే ఇదేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి విషయంలోనూ భారత్ను పాకిస్తాన్ పోల్చి చూసుకుంటుంది. అయితే భారత్ ప్రస్తుతం ప్రపంచానికి ఐటీ నిపుణులను, మేధావులను, అత్యున్నత సాంకేతికత నైపుణ్యం కలిగిన ఇంజనీర్లను ఎగుమతి చేస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను భారతీయులు శాసిస్తున్నారు. పాకిస్తాన్ మాత్రం ప్రపంచ దేశాలకు భిక్షగాళ్లను, నైపుణ్యం లేని లేబర్లను ఎగుమతి చేస్తూ అంతర్జాతీయంగా అవమానాలతో తలదించుకుంటోంది. గల్ఫ్ దేశాలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో కనీస నైపుణ్యాలు లేని పాక్ పౌరులు అక్కడ రాణించలేకపోతున్నారు. ఫలితంగా గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు నైపుణ్యమున్న ప్రత్యామ్నాయ శ్రామిక శక్తి కోసం భారత్, బంగ్లాదేశ్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇది పాకిస్తాన్ ఆర్థిక మూలాలని దెబ్బతీసే ప్రమాదంగా మారింది. ఒకవైపు నైపుణ్యం లేని పౌరులు, బెగ్గర్స్ కారణంగా పాకిస్తాన్ పరువు బజారున పడుతోంది. మరోవైపు అంతర్గత భద్రతలోనూ పాకిస్తాన్ దిగజారుతోంది. భారత్ మాత్రం G20 లాంటి ప్రతిష్టాత్మక వేదికలతో గ్లోబల్ లీడర్గా ఎదుగుతోంది. పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ ఉగ్రవాద కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. గత ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో 1890 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయని హోంశాఖ వెల్లడించింది. అందులో అత్యధికులు ఆఫ్ఘాన్ పౌరులేనని స్వయంగా పార్లమెంట్లో హోంశాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ పవర్గా భారత్ దూసుకుపోతుంటే యాచకులు, ఉగ్రవాదులతో పాక్ నిస్సహాయంగా మారింది. ఒకప్పుడు భారత్తో సమానంగా ఎదగాలని పాకిస్తాన్ యత్నించింది. కానీ ఇప్పుడు సొంత తప్పిదాలు, చేతగాని విధానాలతో ప్రపంచం ఎదుట మోకరిల్లే పరిస్థితి తెచ్చుకుంది. పొరుగున ఉన్న భారతదేశం చంద్రుడిపై జెండా పాతటం నుంచి గ్లోబల్ డిజిటల్ ఎకానమీ శాసించే స్థాయికి చేరుకుంది. పాకిస్తాన్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా తన బిచ్చగాళ్లను, ఉగ్రవాదులను ఏరిపారేసే సరిహద్దు ఆపరేషన్లను లెక్కపెట్టుకోవడంలోనే బిజీగా ఉండిపోయింది. నైపుణ్యం లేని మానవ వనరులు, ఉగ్రవాదానికి ఇచ్చిన ఊతం ఆ దేశాన్ని కోలుకోలని దెబ్బతీశాయి. స్నేహపూర్వక గల్ఫ్ దేశాలు సైతం ఇప్పుడు పాక్ ప్రజలకు తలుపులు మూసివేస్తుండటంతో ఇస్లామాబాదు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇప్పటికైనా కాశ్మీర్ అంశాన్ని పక్కనబెట్టి విద్యా వ్యవస్థను, సాంకేతికత నైపుణ్యాలను మెరుగుపరుచుకోకపోతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఒంటరి దేశంగా మిగిలిపోవటం ఖాయంగా కనిపిస్తోంది.